నీకెందుకురా అవన్నీ? నువ్వు అది ఎందుకు బ్రాకెట్ లో పెట్టావు? రే ఇది ఇడ్లీ కాదురా. సడన్ గా చూసి భయపడ్డారు రా. వీళ్ళందరూ చూడు ఎలా ఊపుతున్నారు. తీసా సార్, నేను ప్రాన్ తిన్నాను. ఏంటిది? పోయా పోయి ఏం పోయాలి? వలీగా డాడీ ఎవడు తాగు తోలుతున్నాడో ఎవడు తాకుండా తోలుతున్నాడో ఏం అర్థం కావట్లేదు ఇక్కడ. గుడ్ మార్నింగ్ మాయా, హలో నమస్తే, అస్సలాము అలైకుం, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ బ్లాగ్. నైట్ ఇక్కడ స్టే చేసాం కదా, కాకపోతే రూములు పెద్ద ఏం బాగాలేదనమాట. అందుకనే ఇక్కడ నుంచి చెక్అవుట్ చేసేసాం. పొద్దున్నే డోర్ కొట్టారు చెక్అవుట్ టైం అని చెప్పేసి. వలీగాడు ఒక్కడే స్నానం చేశాడు. ముందు వెళ్ళాను, బీచ్కి వెళ్ళాను, వాక్ చేశాను, తర్వాత వెళ్ళాను, ఫేస్ తెచ్చాను, కిలోమీటర్ నడుచుకుంటూ బయట తీరిపోయింది, మళ్ళీ వచ్చాను, రెడీ అయిపోయింది. మేము నైట్ అంతా చాలా కష్టపడి రూములు గట్ట వెతుకుతూ కూర్చున్నాం అనమాట. అందుకే లేట్ అయింది. పడుకుని పోయాడు. ఇప్పుడు స్టార్ట్ అయ్యాం. ఇప్పుడు రూమ్ వెతుక్కోవాలా, వెతికేసామా మనం? ఎయిర్బిఎన్బిలో బుక్ చేసేసాం. యాక్చువల్గా నిన్న కూడా అలాగే బుక్ చేద్దాం అనుకున్నాం, బట్ కొంచెం తెలివితేటలు ఎక్కువ ఉపయోగించాం. వెళ్తే ఇంకా తక్కువ ఉంటాయేమో అలాంటివి వాడామన్నమాట. బిస్కెట్ అయిపోయింది రాత్రి మేము గోవా వచ్చింది ఒక టైము. రూమ్ వెతుక్కోవడానికే మాకు 2-3 గంటలు పట్టేసింది. అలా తిరుగుతూనే ఉన్నాం. ఇదిగోండి మేము స్టే చేసింది అయితే ఇందులోనే. పర్లేదు, బాగానే ఉంది, కానీ ఒకటే వాష్రూమ్ ఉందన్నమాట. 4 ఉండలేరు. అది ఇంకో ఏదో ఉంది, చాలా చిన్నగా ఉందన్నమాట. ప్లేస్ చూడండి ఎలా ఉందో, పీస్ఫుల్గా. అక్కడ రే నిన్న కారులో వెళ్తూ ఉంటే ఆర్న్ కొడితే ఎదురు నుంచి అలాంటిది ఒకటి వచ్చి, మేము ఆర్న్ కొడుతుంది గట్టి కరుస్తుంది, భయం వేసి రిటర్న్ వెళ్ళిపోయాం. పొద్దున్నే వెళ్ళానా, ఆవును చూస్తుంటే నాకు తెలుసా, ఒక్కొక్కటి ఎలా మీదకి వచ్చేస్తున్నాయి ఇవా. అక్కడ ఆగి ఒక చోట నాకు భయం దున్నపోతేనంటారు దీన్ని. ఇది కాదు, వేరే ఎద్దు చాలా ఉన్నాయి. వచ్చేస్తుంది, నేను అక్కడ నుంచున్నా, సర్లే నువ్వు సైడ్కి నుంచున్నా వెళ్ళిపోద్దాను. నా ఇంట్లోంచి వెళ్ళింది అలాగంటే గోడ దూకేసాను, అవతలకి భయం వేసింది నాకు ఒకేసారి. ఏమాత్రం లేట్ చేయకుండా బ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. బ్లాగ్లోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోద్దు. చలో, ఇక్కడే నవరత్న ఉడిపి ప్యూర్ వెజ్ అండ్ టిఫిన్స్ ఉంటే అందులోకి వెళ్తున్నాం. ఇంటిగురు ఒకటే తెచ్చారు, ఇడ్లీ వడ అంటే ప్లేట్ ఇడ్లీస్ వడాస్ అనాలేంటి? సింగిల్ టెన్స్ పోయి తినుగురు, నువ్వే చెప్పుకున్నావు. నాకు తెలిసి చట్నీ మాత్రం ఇక్కడ బాగుంటుందా? రే ఇది ఇడ్లీ కాదురా. అయ్యా ఇది మొత్తం చూడు, ఇది ఇదేంటిది? ఇది ఇడ్లీ ఏంటి? చర్మం లాగా ఉంది. నాకీ బతకొద్దు. అలాగే ఉంటాయి ఏదో చట్నీ ఈజ్ గుడ్. మర్చిపోయేది తిట్టలేక చెప్పలేక బియ్యము ఏదో సన్న బియ్యం, ఉప్పుడు బియ్యంతో పచ్చి చట్నీ తెలుసు. అయితే అన్నీ తెలుసా మనోడు. ఇక్కడ కూడా మా పవన్ కళ్యాణ్ అన్న కన్నా ఎక్కువ చోట్ల ఉన్నాను. నీతో బాబు ఏంటి ఇందులో ఎవరివి? ఇది కూడా మసాలా ఉందా? ఇది చూ. ఓ ఏసీ కదా, చల్లగా అయిపోయి ఉంటుంది. ఇది కూడా మరి ఏసి పక్కన పెడతారంట ఇడ్లీలు పెట్టినట్టు దోశలు. గురు నీ మాత్రం బాగున్నాయి గురు. ఇప్పుడు నువ్వు ఏమన్నా? అదే నీ టిఫిన్ మాత్రం బాగుందన్న. నువ్వు ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న? అదే అనవసరంగా మన ఫ్యామిలీ కంటెంట్ ఫుడ్ క్యాపిటల్ ఇది చేస్తున్నాడు రా. నేను ఎలా అన్నానో మా ఊళ్ళకి తెలుసు. దత్తి నువ్వు మళ్ళీ దీన్ని లాయక్ చేయకు. బాగున్నాయి భలే ఉబ్బినాయి పూరీలు మాత్రం. టేస్ట్ ఎలా ఉందమ్మా? కూర దెబ్బేసిందా? బాగుందా? గోవా వాళ్ళు తింటారేంటి ఇలాగా? ఇది చాలా మంచిదిరా, ఫుల్ ఫైబర్ ఇది. ఫుల్ ఫైబర్ ఇది. ఆహా రవ్వ దోశ గాయస్, రవ్వ దోశ టేస్ట్ చూద్దాం. పూరి సాంబార్లో ముంచుకుని తింటున్నా పెద్ద పూరి నువ్వే గురు. ఉబ్బిపోయిన పూరి చూసింది మీరు తప్పు చూశారు. నేను రవ్వ దోశ ముంచుకున్నా. బాగుంది టిఫిన్. గోవాలో ఫస్ట్ డే బంపర్ బంపర్. ఇడ్లీ ఒకటి తప్ప. ఇడ్లీ ఒకటి
సాంబార్ అంత బాగుందా? తాగే అబ్బో ఫస్ట్ రోజే దోలు తీరింది టిఫిన్కి. రేపటి నుంచి టిఫిన్ లేదు, డైరెక్ట్ లంచే. 680 రూపీస్ అయింది బిల్లు. ఇంకాలే మరి ఇక్కడ అలాగే ఉంటాయి. కడుపు ఆ పిచ్చి రూమ్లో నుంచి మంచి రూమ్కి వచ్చాము. ఇదిగోండి, ఇది విల్లా అనమాట. అదొక బెడ్రూమ్, అవతల పక్క ఒక బెడ్రూమ్. ఇప్పుడే స్నానాలు చేసాం, బయటికి స్టార్ట్ అవుదాం అనుకుంటున్నాం. ఈ వెనక మాత్రం బాగుంది. ఈ వెనకాల మొత్తం హాల్లో ఏసీ, బెడ్రూముల్లో ఏసీ, చాలా బాగుంది. ఇదిగోండి, ఇదంతా అడివి అన్నమాట, చాలా బాగుంది. ఇది బీచ్కి కూడా చాలా దగ్గర. ఏం బీచ్? అంజనా బీచ్కి కూడా చాలా దగ్గర. అంజనా ఇప్పుడు బయటకు వెళ్దాము. ఎక్కడికి గురి ఎక్కడ తీసుకెళ్తున్నాం? ఆకలేస్తుంది, లంచ్ చేయాల. గోవా ఫుడ్ ఎలా ఉందంటే, ఈ రోజు టిఫిన్ చేసాం, వచ్చాము, స్నానం చేసాం, మళ్ళీ భోజనం. అంటే ఫస్ట్ డే స్టార్ట్ అలాగే ఉంటది. ఫస్ట్ కిక్ కొట్టి కొడితే ఈ డెడ్ బీర్ మాత్రం నువ్వు సంపుతానే ఉన్నావు. ఆ బెడ్ బీర్ని. డెడ్ బీర్లో షేర్ ఉంది. బట్టలు ఏం తెచ్చుకోలేదు, కొనుక్కుందాం బీచ్ పక్కన యూజ్ అండ్ త్రో. నాకైతే ఒక షార్ట్, ఒక టీ షర్ట్ ఇచ్చామంటే వాటర్లో వీడు నాకు లిస్ట్ అంతా పంపాడు. ఒకటి పంపాడు బాగుంది, ఇంకోటి పంపాడు బాగుంది, మూడోది ఒక బీచ్ పేరు చెప్పి రష్యన్ గర్ల్స్ ఉంటారు ఇక్కడ, బీచ్ లో ఉంటారు, ఫారెన్ గర్ల్స్ అందరూ అని చెప్పేసి ఒక బీచ్ పేరు. నీకు ఎందుకురా అవన్నీ? నువ్వు అది ఎందుకు బ్రాకెట్ లో పెట్టావు? నేను అలా పెట్టలేదు. ఇక్కడ ఫారినర్ లిస్ట్ చేస్తారంట, బాగుంటది ప్లేస్ అని పెట్టాను. ఫారినర్స్ అని పెట్టాలి అప్పుడు. ముందు ఆ బీచ్ కి వెళ్దాం. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. ఊరికే ఫస్ట్ బయటికి వెళ్దాం పదండి. ఇదే అనమాట మనం తీసుకున్న రిసార్ట్. అదే ఇక రిసార్ట్ అనాలో విల్లా అనాలో, దీనికి ఏం పేరు, ఇవన్నీ విల్లాలు వరుసగా. అందులో మనం ఒకటి అనమాట. ఇక్కడ ప్రైవేట్ అని కాదు, ఇంక వీళ్ళందరికీ సపరేట్ ఇంక స్విమ్మింగ్ పూల్ అనమాట. బాగుంది, రూమ్ అయితే చాలా బాగుంది. మీరు ఫ్రెండ్స్తో వచ్చినా ఫ్యామిలీతో వచ్చినా ఇది కన్సిడర్ చేయొచ్చు. దీని పేరు ఒకసారి కనుక్కొని చెప్తాను ఉండండి. ఏంటి సార్ నీ పేరు? రాజ్ ఎగ్జోటిక్ విల్లాస్ అంట. కన్సిడర్ చేయొచ్చు, బాగుంది. బడ్జెట్ అండ్ అన్ని విధాలుగా కూడా చాలా ప్రైవసీగా అంతా బాగుంది. వెళ్తూ ఇక్కడ ఒక ప్లేస్లో ఆగాను నేను. చూడండి, అక్కడేమో యేసు ప్రభు, ఇక్కడేమో చిన్న ఇలాగా కాలువలా ఉంది. దూరంగా కప్ప, మీకు వైడ్ యాంగిల్లో సరిగ్గా కనబడుతుందో లేదో. నెక్స్ట్ ఈ చర్చ్ చూడండి ఎంత బాగుందో. చర్చ్ అయితే మాత్రం చాలా బాగుంది. ఇక్కడ అన్నీ కూడా ఎక్కువ చర్చిలే ఉన్నాయి. ఎలా ఉన్నాయంటే ఆ చర్చిలు కూడా ఏదో మన లోకల్ ఇక్కడ ఇండియాలో ఉన్నట్లేదు. ఇవన్నీ కూడా ఏదో వేరే కంట్రీస్లో ఉన్నట్టున్నాయి అనమాట. నేను ఎక్కడ పాండుచెర్రీ ఆ ఏరియాలో ఈ చర్చిలు వీడియోలు చూసాను అనమాట. అలా ఉన్నాయన్నమాట ఈ చర్చిలన్నీ. మీకు ఇంకా గోవాలో మంచి ప్లేసులు ఉంటే మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి, మా అక్కడికి వెళ్ళి బాగుంటాయి అని చెప్పేసి. అది కూడా మనం ఎక్స్ప్లోర్ చేద్దాం. అమ్మో బళ్ళు భయం వేస్తుంది, వచ్చేస్తున్నారు మీద జుమ్మని. ఎవడు తాగి తోలుతున్నాడో ఎవడు తాకుండా తోలుతున్నాడో ఏం అర్థం కావట్లేదు. ఇక్కడ వెళ్తుంటే దారిలో ఒక బ్రిడ్జ్ కనబడింది. ఆ బ్రిడ్జ్ మీద నేను చూడండి ఎలా ఉందో. ఇది ఏంటిది? సముద్రమా కాదా? ఈ మ్యాంగ్రూవ్స్, ఇవన్నీ మ్యాంగ్రూవ్స్ ఉన్నాయి. ఇది కూడా చూడండి. నేనేమో సన్ రూఫ్ ఎక్కేసా. అమ్మా అరే బాబు, సన్ రూఫ్ కొంచెం కష్టమే. ఇప్పుడు మనం ఆరంబోల్ బీచ్ దగ్గరికి వచ్చాం. టైము ఈవినింగ్ 5 అయిపోతుంది. చూడండి దారి చూడండి, చిన్న దారి ఉంది. ఇదేనా దారి? ఇదే కనబడింది. అక్కడేమో స్టాల్స్ ఉన్నాయి, ఇక్కడేమో ఇల్లు ఉన్నాయి. పార్కింగ్ డబ్బులు ఏంటో 100 రూపాయలు తీసుకున్నారు పార్కింగ్, కార్ పార్కింగ్ కి. దూరంగా బీచ్ కనబడుతుంది మనకి. జనం లేరేంట్రా బీచ్ లో అసలు? పేరుపాలెం బీచ్ లో ఎక్కువ మంది ఉంటారు. జనం పెద్ద ఎక్కువేం లేరు. అదిగోండి గురు, మా పేరుపాలెం బీచ్ లో ఇంకెక్కువ మంది ఉంటారు గురు. ఇది అసలే సరైన బీచ్ కాదండి, మంచి బీచ్, పెద్ద బీచేనా? ఇది రష్యన్స్ బీచా? ఎతుకు ఇదేనా అన్నం మెసేజ్ పెట్టింది నువ్వు? ఓకే, ఆకలేస్తుంది. అక్కడ ఏదో గడ్డి ఏదో ఇప్పించారు, ఏం లేదు. చూడండి బీచ్ వాటర్ ఇది అక్కడంతా రావట్లేదు, కానీ ఇక్కడ మాత్రం ఎలా ముందుకు వెళ్ళిపోతున్నాయి. లేదా వేరే వాటర్ అయ్యి వస్తున్నాయి అనుకుంటా వాళ్ళు అటు నుంచి. ఇప్పుడు నడవాలా ఇప్పుడు ఇందులో నుంచి మనం? నాకు ఇసుక అంత చిరాకులా, బీచ్ ఇసుక. మీరు వస్తున్నారని వచ్చాను, లేకపోతే నాకు జీరో ఇంట్రెస్ట్. అవును, కార్ 4x4 వేసుకొచ్చి దున్నితే జైల్లో వేస్తారు తీసుకెళ్ళి, బొక్కలు వేసేస్తారు. ఇక్కడ బీచ్ లో ఇలా టేబుల్స్ వేసారనమాట. టేబుల్స్ చైర్స్ ఉన్నాయి చూడండి. అలాగా ఇక్కడ కూర్చుని బెడ్స్ కూడా ఉన్నాయి. పడుకుంటే వాళ్ళు ఫుడ్ తీసుకొచ్చి ఇస్తారనమాట. చక్కగా బీచ్ దగ్గర కూర్చున్నాం. చల్లటి గాలి, అలల సౌండ్, అక్కడక్కడ నాలికి తగులుతుంటే ఉప్పుగా కూడా అనిపిస్తుంది. రామచంద్ర, వీడు ఓవరాక్షన్ భరించలేకపోతున్నాను రా.
చిన్న యాటిట్యూడ్ చూపిస్తున్నాడు. నేను కూడా పెడతాను గురు, కారులో ఉంది నా స్పెట్స్, అదే గుట్టి కళ్ళజోడు పెట్టా. ఎండ పడకుండా ఇలాగా చిన్న పెద్ద అంబ్రెల్లా ఒకటి ఉంది. టేబుల్ ఇప్పుడే ఫుడ్ తిన్నాం. వలీగా డేడీ సొల్లు చెప్పకు గురు వాడు. నిజమే గురు, అమ్మాయి దగ్గరికి వెళ్ళిపోతున్నాడు ఏంటి? చూస్తాడు. ఇదిగోండి ఈ బాబు గొడుగు కొంచెం పక్కకి వద్దులే కానీ అలాగా సన్సెట్ చూపి. అదో సన్సెట్, అక్కడ సన్సెట్ జరుగుతుంది, కిందకి వెళ్తుంది అలాగా. అది కంప్లీట్ అయిన తర్వాత మనం బయలుదేరదాం. ఇక్కడ ఒక సిస్టర్ వస్తే ఇది కొన్నాను అనమాట. ఇవి లావా ఒరిజినల్ లావా స్టోన్స్ అంట. ఏదో తీసుకున్నాం సరదాగా, ఏదో గోవా వచ్చాం కొత్తగా కనబడాలని చేతికి వేసా. చూడగానే ఫస్ట్ రుద్రాక్ష మాల అనేసాడు మనోడు. రుద్రాక్ష కాదు, ఇది లావా స్టోన్ అంట. ఇదిగోండి ఇది కూడా కొన్నాము. ఇది వచ్చేసరికి తాంబేలు. ఇది అంటించుకో మ్యాగ్నెట్ అనమాట. ఇదిగో మ్యాగ్నెట్. థ్యాంక్ యూ. ఇంగ్లీష్ సూపర్ మాట్లాడుతుంది అక్క. రష్యా కూడా మాట్లాడేస్తుంది. ఓయమ్మా చాలా రే చిన్న సెకల్ లేవురా నీలో. సన్సెట్ చూద్దామంటే సడన్ గా మబ్బులు వచ్చేసి సన్నే కనిపించట్లా. ఎప్పుడో సన్సెట్ అయిపోయింది, అందుకే ఇంక కనబడదు, అయిపోయింది. అల్లలు కూడా సైజులు పెరిగిపోయినాయి, పెద్ద పెద్ద అల్లు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు ఎందుకు మళ్ళీ 6:30 అయిపోయింది, చీకటి అయిపోద్ది. ఇప్పుడు వెళ్దాం, చాలా ఉన్నాయి మూమెంట్. లాగు ఫస్ట్ డే సగం గోవా తిరిగేసాం. అంటే ఏం చేయాలి ఏంటి రేపటి నుంచి అన్నీ ఇవన్నీ ఈరోజు ప్లాన్ చేసుకున్నామాట. అందులో ఈరోజు కొంచెం రెస్ట్ ఇచ్చాం, ఎందుకంటే నేనంతా జర్నీ చేశాను కదా. అంత మామూలుగా లేదు అసలు జర్నీ. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే సరదాగా చిన్న షాపింగ్కి వచ్చాను, ఎందుకంటే వలీగా నేను ఎక్కువ బట్టలు తెచ్చుకోలేదు. ఏటదని గోవా అవుట్ఫిట్స్ తీసుకోబోతున్నాం. నువ్వు లేడీ వేరా? లేడీ వేర్ కదా, జెంట్స్ వేరే. గురేం నువ్వేం కొంటావు? నేను షాహిద్కి బట్టలు కొంటాను. బా ఫ్యామిలీ మ్యాన్, గోవా వచ్చిన ఫ్యామిలీ గురించి ఆలోచిస్తున్నాడంటే అసలు తండ్రి అనిపించుకున్నాడు. అన్నావు గురు, బాగుంది కదా ఇది. భలే ఉంది రుద్రాక్ష. పొల్లి రుద్రాక్ష అనుకో. కాదు, ఇది లావా స్టోన్. లావా స్టోన్ అంటే ఏంటి? ఇప్పుడు అదే లావాలో కరిగి అసలు ఎంత తక్కువ రేటుకి ఇస్తారా సొల్లుగా వెళ్ళి? ఇది నేను విజయవాడలో మాట్లాడుతున్నాను. విజయవాడ కాదు, నువ్వు ఆపరా బాబు. సార్ బట్టలు ఎక్కడికి వెళ్దాం, ఏ షాప్లోకి వెళ్దాం? మరే టాటూలు ఉన్నాయి, వాళ్ళు టాటూ వేయించుకోవచ్చు కదా. ఇదిగో ఇక్కడ నా ఫోటో వేయించుకో, ఇక్కడ వేయించుకో ఫోటో. ఇటో చెయ్యి వేయించు, ఇటో కాలు వేయించు. అవి చాలే ఇంకా వేపిస్తావా? అదే ఏమి అయిపోతుంది, ఏదైతే మిస్ అవుతుందో ఒకటి అయిపోతుంది. ఎందుకు రావాలి అలాంటి మాటలు? పద షాపింగ్ వెళ్దాం. అది క్రిస్టల్ అండ్ హ్యాండీక్రాఫ్ట్ షాప్ అంట. ఏ రాళ్ళేంటి? నిజమే అంటావా? నిజంగా సముద్రమే అంటావా? మెరుస్తున్నాయిరా నిజంగా సముద్రపు రాళ్ళు అంటావేంటి వాళ్ళు ఇవి? कौन सा पत्थर है? क्या? अमेथिस। कहाँ मिलता? ये जमीन के अंदर मिलता है। जमीन का ओ बीच में समंदर में? समंदर के अंदर ही माइन होता है ना, माइन के अंदर निकलता है। ओ अच्छा, पॉजिटिव एनर्जी के लिए बहुत अच्छा है। पॉजिटिव एनर्जी। कितने का? ये ऐसा तो नॉर्मली प्राइस ये लेते तो 300 का आता है। 300? अलग अलग प्राइस रहते हैं। ये क्या? ये ड्रीम कैचर रहता है। ये किधर रखते हैं? एक कार में घर में लगाते हैं, अच्छा रहता है। वो घर में अच्छा रहता है। ఇంకా చాలా ఉన్నాయి ఇలాంటివి. ఎందుకండి భయ్ సౌండ్ ఆతా సౌండ్ దిఖాओ एक बार. సౌండ్ వచ్చిందిరా. कितना है? నాకు కూడా అలాగే వస్తుంది సౌండ్. అది నొక్కి పెట్టి చేసేది మొత్తానికి ఏదో ఉంది అందులో మ్యాజిక్. నాకు వస్తుంది అది. ఎంత నన్ను ఎవరు మోసం చేయలేరు. ఈ హ్యాండ్ బ్యాగులు కూడా ఉన్నాయి లేడీస్. ఇక్కడ లేడీస్ హ్యాండ్ బ్యాగులు కూడా ఉన్నాయి. ఇదిగోండి ఇవన్నీ హ్యాండ్ బ్యాగ్, చేత్తో కుట్టి పురుకాస్తో హ్యాండ్ బ్యాగ్. ఇది వచ్చింది. ఓ సూపర్ అలా వచ్చింది. చాలా రకాలు ఉన్నాయి ఈ హ్యాండ్ బ్యాగ్లు. పురుకాస్లో ఉందేంటి? నిజమే, ఇదిగో పురుకాస్తో హ్యాండ్ బ్యాగ్. ఇంకా చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా లేడీస్వి. ఇవన్నీ లేడీస్ మెల్లో వేసుకుంటారు.
నేను ఒకటి చెప్తా ఏంటంటే గోవా వచ్చే లేడీస్ ఇక్కడ షాపింగ్ చేసుకుంటే బెటర్. ఎందుకంటే ఇక్కడ కొన్ని రకాల బట్టలు ఉంటాయి కదా, ఆ బట్టలు మనం ఇంటి దగ్గర వేసుకోలేం కాబట్టి ఇక్కడ వేసుకోవాలి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇక్కడ కొనేసి ఇక్కడ వదిలేసి వెళ్ళిపోవడం బెటర్. పట్టేసింది బాగుంది అక్కడ పెట్టి. బాగుంది కదా. भाई बीर क्या अंदर ఓపెనర్ ఏ అందరిక బీరే కొంతమంది ఇదే బీర్ అనుకుని తాగేస్తే ఏముంది మందులో ఉంటాడు, ఇదే బీర్ అనుకుని ఓపెన్ చేసి తాగేసి చచ్చిపోయాడు అనుకో. ఆపరా సౌండ్ ఆపరా. ఇలాంటి బ్యాగులు ఇష్టం వలి కొనుక్కుందాం. నాకని కాదురా, బాగుంటాయిరా ఇవి. చూడు ఎప్పుడైనా ఇది హ్యాండ్ బ్యాగ్లో ఉంది మరి. ఇలా కాదు అలాగే ఉంటాయి, ఇలా కాదు అయ్యి అది హ్యాండ్ బ్యాగ్ లాగా ఉంది. ఇది ఏ నెక్కాలో హ్యాండ్ బ్యాగ్ వద్దులే, ఇవన్నీ హ్యాండ్ బ్యాగ్లే. అన్నయ్య పైకి చూడు, ఏది భలే ఉందిరా ఇది. ఓడి అమ్మ, మంత్రాలు వేసేవాళ్ళ ఉన్నాడు. ఆడే ఆడే మంత్రాలు వేస్తాడు. చూసావా గురు ఇది? అది చూడు ఎలా మెరుస్తుందో చూడు. పేపర్ తయారు చేసింది అనుకుంటున్నాను, అంటుకుపోతుంది. అన్ని ఎవరు మోసం చేయలేరు, నువ్వే మోసపోతావు. ఇంకో ఇవన్నీ కూడా అవే మంత్రాలు వేసే బొమ్మలు ఇవ్వండి, చాలా రకాలు ఉన్నాయి. ఏ కితనేకా? 30,000. ఓ మా గోవా ట్రిప్ అయిపోద్ది అన్న, 30,000 ఉంటే. ये रियल रहता, ये जमीन के अंदर निकलता, ये पता है, ये 18 years लगता है ये फॉर्म में आने के लिए इसको. 18 సంవత్సరాలు పట్టుద్దంట ఇది ఫామ్ లోకి రావడానికి. ये अभी 1 करोड़ का घर बनाते उसमें 15,000 का पत्थर रख सकते नहीं बच्चा. అప్పుడు అన్ని కోట్లు పెట్టి ఇల్లు కట్టుకున్నప్పుడు వస్తామన్నా, అప్పుడు మొత్తం సగం కొంటాం. ఈ చెవులీలు చూడవాలి, నిజంగా ఇది పక్షి లాగే ఉన్నాయి. ఒరిజినల్ రా ఇది. ఇవన్నీ ఇది ఆడోళ్ళు సినిమాల్లో ఇన్స్టాగ్రామ్లో రీల్స్ అవి చేస్తారు కదా, గోవా వచ్చేవన్నీ ఇలాంటి చోటే కొనేసి తెచ్చుకుంటారేమో. రేట్లు లేవురా కానీ. చాలు చాలు వద్దులే. సడన్ గా చూసి భయపడ్డారు రా వీళ్ళందరూ, ఎలా ఊపుతున్నారు భలే ఊపుతున్నారు. ఇదే ఆగిపోయాడు, ఇది ఆగిపోయాడు. నిద్రపోయాడు కొంచెంసేపు, చేతులు కొడుతున్నాడు కానీ ఇడు చూడు నిద్రపోయాడా, ఇటు చూడు కొడుతున్నాడు. భలే ఉన్నారు ఇవి. సడన్గా చూసి బట్టలు తీసుకుందామని వచ్చా, కానీ చూడండి ఎలా ఉన్నాయో, చిన్న చిన్న హోల్స్ వేసామంటే మొత్తం కనబడిపోతుంది. ఇదిగోండి, కానీ 700 చెప్పారు, అదే ఆలోచిస్తున్నాం తీసుకోవాలో వద్దా అని. డిస్కౌంట్ క్యా భీ నహీ కరేగా. నేను 5 నిమిషాల నుంచి చూస్తున్నాను, అదే మందు వేసిందంటే ఎవడన్నా మందు పట్టిస్తాడేమో వాటర్ అని. చిన్న చెప్పలేసి ఏ తమ్ముడు రే ఉన్నావా, ఎలా పడుకున్నావేట్రా నువ్వు, పడుకో పడుకో. నన్ను ఊరించుకుంటూ ఫుడ్ క్యాప్టెన్ చికెన్ తిన్నాడు. ఒక ఐటెం నేను ప్రాన్ తిన్నాను. ఏంటిది పోయా, పోయి ఏం పోయాలి అవలి తింటావా అవలి, పట్టుకో. నిద్రపో చాటింగ్ చేందుకురా నిద్రపోయే టైంలో. ఇది ప్రాన్ అన్నమాట, బర్గర్ కాదు, ఇది ఏదో పోయి అంట, క్రిస్పీ ప్రాన్ పోయి. చూడండి ఎలా ఉందో, కొంచెం టేస్ట్ చూద్దాం. అక్కడ చూసారా, ఎలా చూసారా కింద బాటిల్. ఇక్కడ ఎంజాయ్ చేయడానికి రావాలంటే ముందు అలవాటు సిగరెట్ అలవాట్లు ఇక్కడ ఎంజాయ్ చేయగలం. మళ్ళాంటి వాళ్ళు ఎంజాయ్ చేయలేం, కానీ రేపు పొద్దున్న మంచి మంచి ప్లేసెస్ ఉన్నాయి, రేపు ప్లాన్ చేసాం, రేపు మాత్రం బాగుంటుంది. ప్రస్తుతానికి ఇది టేస్ట్ చూద్దాం ఎలా ఉందో. ఇక్కడ స్ట్రీట్ ఫుడ్ అది. కాలుస్తారేంటి పైన, వెరైటీగా ఉంది కానీ బాగుంది. ఇంకో చోట తగిలింది కూడా, షవర్మా దగ్గర ఎక్కడ తగిలింది. ఇదా నువ్వు తినకుండా ఫ్లేవర్ ఎలా తెలిసిపోయింది నీకు? ఇందులో చిన్న మొక్కంటే తిన్నాను, కొంచెం మాడినట్టు అనిపించింది, అదే మాడు స్మెల్ లాగా ఏదో వచ్చింది, కొత్తగా ఉంది. నిన్న నైట్ వీడియో ఎండ్ చేయడం మర్చిపోయాను, అందుకనే ఈ రోజు ఎండ్ చేస్తున్నాను, ఎడిటింగ్ చేస్తున్నాను ఇప్పుడే. రేపటి వీడియో సూపర్ ఉంటుంది, అది కూడా మిస్ అవ్వకండి. ఈ వ్లాగ్ అయితే ఇక్కడైతే ఎండ్ చేసేస్తున్నాను. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇక్కడ దాకా వీడియో చూసినట్టు లైక్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ రేపు పొద్దున్న 8 ఇంకొక వ్లాగ్లో కలుద్దాం. ఉంటాను మరి. జై హింద్.